వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విశాఖ 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురం వైసీపీ కార్యాలయం వద్ద బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ 41వ వార్డులో వైసీపీ ప్రభుత్వ హయాంలో వాసుపల్లి ప్రోత్సాహంతో 2 కోట్లకు పైగా అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయిన అమాయక ప్రజలు పక్షాన వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమైనా సాధించాడు అని అంటే 700 రూపాయల టికెట్, హరిహర వీరమల్లు అటర్ ఫ్లాప్ మూవీకి 700 రూపాయల టికెట్ పెట్టారు. ఐ ఆస్క్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, డూ యు నో వాట్ ఈస్ ది కేజీ మ్యాంగోస్ కాస్ట్ ఫర్ ది చిత్తూరు జిల్లా? అక్కడ ఉండే రైతుకి గిట్టుబాటు ధర ఎంత ఇస్తామన్నారో తెలుసా నీకు? క్రషర్స్ 5 రూపాయలు ఇస్తామన్నారు కేజీకి. కళ్ళు కనిపించాయా నీకు? సినిమాలు చేసుకుంటా ఉన్నావు నువ్వు. 5 సంవత్సరాలు పరిపాలన చేయవయ్యా. 5 సంవత్సరాలు అయిన తర్వాత అలాగే మీరు ఓడిపోతారు. అప్పుడు మీరు సినిమాలు మళ్ళీ చేసుకోండి. కంటికి రెప్పల వల్లే ఈ యొక్క గవర్నమెంట్ కాపాడుకోండి. 700 రూపాయలు టికెట్ అయితే మామిడిపల్లి ఎన్ని కేజీలు వస్తున్నాయండి? 350 కేజీలు మామిడిపళ్ళు. ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇక్కడ వరకు కూడా ఒక వంశీ ఒక్కడే బ్యానర్లు కట్టుకున్నాడు పాపం. మాకు చెప్తే మేమే కట్టేద్దాం కదా. ఏమయ్యారండి? చచ్చిపోయారా? పచ్చగర్ల, కొనతాల, విజయ్. మన ఆల్వారికి ఎందుకండి? ఇక్కడ ఉండే టీడీపీ వాళ్ళు ఆల్వాళ్ళకి గెలిచారా? పవన్ కళ్యాణ్ ఓటు వాళ్ళకి పడలేదా? ఏం భరత్కి పడలేదా? వెలగపూడికి పడలేదా? గణబాబుకి పడలేదా? ఒక మీ డిప్యూటీ సీఎం వస్తేనే హానర్ చేయలేకపోతా ఉన్నారే, ప్రోటోకాల్ చూపించలేకపోతున్నారే. లక్కీగా ఆ వంశీ అయినా కట్టాడు కాబట్టి, లేదంటే అతను తల ఎక్కడ పెట్టుకోండి అవుతే నాకు అర్థం కావట్లేదు. ఈసారి పవన్ కళ్యాణ్ కదా చెప్తాను, ఏదో రకంగా మాకు కబుర్ చేయండి, మేమే కట్టేస్తాం మీ అందరికీ. మా శ్రీధర్ గారు అయితే 100 కట్టేస్తాం. సో ఇది ఈరోజు మనం చూస్తున్న గవర్నమెంటు. 41 వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు 41 వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగింది. నిజంగా ఇంత విజయవంతంగా జరుగుతుందని నేనైతే అనుకోలేదు. ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వారంతటా వారు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఎంత కష్టం లేకపోతే ఈరోజు ఇంత స్వచ్ఛందంగా వస్తారు వార్డులో ప్రజలందరూ కూడా. మరి ఈరోజు కూటమి పాలన ఎలా ఉంది అంటే, ఎప్పుడు సంపద సృష్టిస్తాం అన్నారు. సంపద సృష్టిస్తున్నారు, వాళ్ళ జోబిల్లోకి వెళ్తున్నాయి, వాళ్ళ పాకెట్ మనీ అదే అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. 1,86,000 కోట్ల సంపద సృష్టించుకున్నారు. వాళ్ళే తీసుకున్నారు. ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? సూపర్ 6 పథకాలు ఏమైనా అమల్లోకి వస్తున్నాయా అంటే అక్కడక్కడ అరకొర జరుగుతున్నాయి. తల్లికి వందనం అనేది 3 పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామని చెప్పారు. పేరుకి ఎక్కడో దగ్గర 2, 3 ఉన్న 2, 3 ఉన్న పిల్లల దగ్గర వేశారు. సింగిల్గా ఉన్న పిల్లల దగ్గర ఎక్కడా వేయలేదు. ఈరోజు నా వార్డులోనే చాలా మందికి పడలేదు. అలాగా పథకాలు అమలు చేయాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాల్సి వస్తుందని భయంగా ఉందంట. ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేంత భయంగా ఉన్నప్పుడు ఎందుకు నిలబడ్డారు? ఎందుకు మోసం చేసి గెలుచుకున్నారు? ప్రజల్ని మభ్యపెట్టి గెలుచుకున్నారు. ఈరోజు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అంటే భయం వేస్తుందంట. అంత భయపడి ఉన్నప్పుడు, చేతకంతనంగా ఉన్నప్పుడు వదిలేసేయండి. చేతనైన మగాడు, గట్స్ ఉన్న మగాడు మా జగనన్న వస్తాడు, అని చేసి చూపిస్తాడు ఏ విధంగా చేయాలా అనేది. కౌన్సిల్ ద్వారా తెచ్చుకున్న అమౌంట్, బడ్జెట్ ద్వారా జరిగిన పనులే తప్ప ఇప్పటి వరకు కూటమి ద్వారా ఎక్కడ ఏ అభివృద్ధి పని జరగలేదు. ఆ ఒక్క ముక్క చాలు ఈ కూటమి ఎంత కుంటిదో అని చెప్పడానికి. రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక వర్క్ అవ్వలేదు. ఎన్నో చెప్పారు, హామీలు ఇచ్చారు. కానీ ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకే మా ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ కుమార్ అనే తెలుస్తుంది. కానీ
ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారో మాకు తెలియట్లేదు, నాకే తెలియట్లేదు, ఒక మేడం గారు కార్పొరేటర్ ఆవిడకే తెలియట్లేదు ఎమ్మెల్యే గారు ఎవరని. ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను, మీరు మా మీద పగలు పెట్టుకోవద్దు, ప్రజలకి ఏం చేయాలనేది ఆలోచించండి. నెక్స్ట్ టైం అయినా కనీసం 10 ఓట్లైనా పడతాయి, 10 ఓట్లైనా పడతాయి గ్యారంటీగా. ప్రజల మీద మీరు మా మీద మేమే కార్యక్రమం చేస్తాం అడ్డుకోవడానికి, మేమేం చేస్తాం దానికి ఇబ్బంది పెట్టడం తప్ప, మీరు ప్రజల మీద ఆ డబ్బులేవో ప్రజల మీద ఖర్చు పెడితే కనీసం 10 కుటుంబాలను బాగుపడతాయి, 10 ఓట్లైనా వస్తాయని నేను తెలియజేస్తూ, ఇంకోసారి మాది ఇది ప్రజాప్రభుత్వం, ఎవరు అడ్డేది లేదు, ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉంది. ఇది వాక్ స్వాతంత్రం, ఎవరైనా మాట్లాడుకోగలం, ఎవరైనా అడగగలం, క్వశ్చన్ చెయ్యాలి. మీరు ఇంటికి వచ్చే ముందు ఎవరు ఏం చేశారు అని అడగండి. మీ ఇంటికి వచ్చే ముందు ఈరోజు డ్రైనేజ్ బాగోపోతే శ్రీధర్ గారే గుర్తొస్తున్నారు, ఈసారి ఆయన పిలండి, ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ పెద్దలందరినీ పిలండి, చేయించండి. పిక్కబడితే ఎంత తెలిసిపోతుందో డ్రైనేజ్ బాగోలేనప్పుడు ఎందుకు తెలియట్లేదు? స్వీపింగ్ ఎంత చేస్తున్నారు? బిల్డింగ్ కడితే మాత్రం పిక్కబడవలకు వెంటనే 20,000, 30,000, 40,000 ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వచ్చారా రాజకీయంలోకి? ప్రజలకి సాయం చేయవయ్యా బాబు, నువ్వు రా రోజును, నీకు గట్స్ ఉంటే వాస్పిల్లాగా వచ్చి నువ్వు పెట్టు, నీకు ఎన్ని మంది క్వశ్చన్స్ చేస్తారో, నీకు ధైర్యం లేదు, నువ్వు రా వచ్చి బయటికి అని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ను కాలబేరానికి తీసుకువచ్చిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో ఆయన వివరాలు వెల్లడించారు. మే 7న చేపట్టిన ఈ ఆపరేషన్లో భారత్ తిరుగులేని విజయం సాధించిందని, ఇంత భారీ ఆపరేషన్ చేపట్టినప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదని అన్నారు. భారత సైన్యం ఘనతలను విపక్షాలు తక్కువ చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఉదంపూర్, భుజ్ సైనిక స్థావరాలకు వెళ్లి తాను ప్రత్యక్షంగా చూశానని, కానీ విపక్షాలు మన సైనిక సత్తాను ప్రశ్నిస్తుండడం బాధాకరమని రాజ్నాథ్ పేర్కొన్నారు. अध्यक्ष महोदय, सबसे पहले तो मैं आपके माध्यम से सदन के सभी दलों के, मैंने जितने भी हमारे सम्मानित सदस्य हैं उनके प्रति आभार व्यक्त करना चाहता हूं कि ऑपरेशन सिंदूर की जो शानदार कामयाबी हासिल हुई है उस पर चर्चा करने के लिए आज सदन पूरी तरह से तैयार है। अध्यक्ष महोदय, सबसे पहले मैं इस सदन के माध्यम से मैं देश के उन वीर सपूतों को, उन बहादुर सैनिकों को नमन करता हूं जिन्होंने की राष्ट्र की सीमाओं की रक्षा के लिए आज जब भी आवश्यकता पड़ी है अपना बलिदान देने में वह पीछे नहीं रहे। आज भी वह तैयार हैं और आज भी वह तत्पर हैं। साथ ही मैं उन सैनिकों की स्मृति को भी अध्यक्ष महोदय नमन करता हूं जिन्होंने की भारत की एकता और अखंडता सुनिश्चित करने के लिए अपना सर्वस्व बलिदान कर दिया। मैं पूरे देश की तरफ से सेनाओं के सभी जवानों के प्रति कृतज्ञता व्यक्त करता हूं। अध्यक्ष महोदय, आज मैं आपकी अनुमति से ऑपरेशन सिंदूर से जुड़े कुछ महत्वपूर्ण तथ्यों और विषयों को सदन के समक्ष रखने के लिए यहां खड़ा हूं। अध्यक्ष महोदय, 6 और 7 मई 2025 को भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर के नाम से एक ऐतिहासिक सैन्य कार्रवाई को अंजाम दिया। यह केवल एक सैन्य कार्रवाई नहीं थी, बल्कि यह भारत की संप्रभुता, उसकी अस्मिता, देश के नागरिकों के प्रति हमारी जिम्मेदारी और आतंकवाद के खिलाफ हमारी नीति का एक इफेक्टिव और डिसाइसिव डिमॉन्स्ट्रेशन था। अध्यक्ष महोदय, जैसा इस सदन को जानकारी है, 22 अप्रैल 2025 को जम्मू कश्मीर के पहलगाम क्षेत्र में एक अमानवीय और कायराना आतंकी हमला हुआ। इस हमले में हमारे 25 निर्दोष नागरिकों सहित एक नेपाली नागरिक की भी जान गई थी। उन निर्दोष लोगों की जान, उनका धर्म पूछ कर लिया गया। यह अपने आप में अमानवीयता का सबसे कुत्सित और सबसे घृणित उदाहरण था। यह घटना भारत की सहन शक्ति की सीमा की भी मैं मानता हूं परीक्षा थी। अध्यक्ष महोदय, इस हमले के तुरंत बाद हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने तीनों सेनाओं के प्रमुखों की एक उच्च स्तरीय बैठक की और उन्हें छूट दी गई कि वे अपने विवेक, स्ट्रेटेजिक अंडरस्टैंडिंग और रीजनल सिक्योरिटी सिचुएशन को ध्यान में रखते हुए वह निर्णायक कार्रवाई करें। इसके बाद हमारे सैन्य नेतृत्व ने न केवल अपनी मैच्योरिटी दिखाई, बल्कि उस स्ट्रेटेजिक विजडम का भी परिचय दिया
जिसकी उम्मीद भारत जैसी एक रिस्पॉन्सिबल पावर से की जाती है। अध्यक्ष महोदय, ऑपरेशन सिंदूर को अंजाम देने से पहले हमारी सेनाओं ने हर पहलू का बहुत ही गहराई के साथ अध्ययन किया। हमारे पास कई विकल्प थे, लेकिन हमने उस विकल्प को चुना जिसमें आतंकवादियों और उनके ठिकानों को अधिकतम नुकसान पहुंचे और जिसमें पाकिस्तान के आम नागरिक को कोई क्षति न होने पाए, इस बात की भी हम लोगों ने चिंता की। अध्यक्ष महोदय, हमारी सेनाओं द्वारा की गई वेल कोऑर्डिनेटेड स्ट्राइक्स ने 9 टेररिस्ट इंफ्रास्ट्रक्चर टारगेट्स को प्रिसीजन के साथ, सटीकता के साथ हिट किया और इस सैन्य कार्रवाई में एक अनुमान के अनुसार 100 से अधिक आतंकवादी, मैं बहुत संभल कर बोल रहा हूं अध्यक्ष महोदय, हमारी फिगर गलत ना होने पाए, फिगर इससे बहुत अधिक है, 100 से अधिक आतंकवादी, उनके ट्रेनर, उनके प्रशिक्षक, उनके हैंडलर, लश्कर-ए-तोयबा और हिजबुल मुजाहिदीन जैसे आतंकवादी संगठनों से संबंधित थे। ये वही आतंकी संगठन हैं जिन्होंने पाकिस्तान की सेना और ISI का जिन्हें खुला समर्थन प्राप्त है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎవర్ వరల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ, ఏపీలో సోలార్ సెల్ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు, దర్శనానంతరం స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించిన ఆలయ అధికారులు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభకు వివరించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్యం ఘనతలను విపక్షాలు తక్కువ చేసి మాట్లాడడం సరికాదని హితవు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.